హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందు షేర్ ఛానల్. నేను అనుకునేదాన్ని పెళ్ళి అంటే పెళ్లి రోజు భోజనాలు పెడతారు, తర్వాత రిసెప్షన్ చేసుకుంటారు, రిసెప్షన్కి మాత్రమే భోజనాలు ఉంటాయి. ఈ ఆంధ్రాలో ఏంటండో పెళ్ళికి ముందు భోజనాలు, పెళ్ళి తర్వాత భోజనాలు, తర్వాత కంటిన్యూస్గా వారం రోజులు అటు తిరగడం ఇటు తిరగడం, వీళ్ళు అటెల్లా వాళ్ళు ఇటు రావా. ఓ మై గాడ్, ఇన్నిసార్లు తిరిగి ఇన్ని భోజనాలు పెట్టాలంటే అమ్మో, నేను ఖచ్చితంగా అయితే ఆంధ్ర అబ్బాయిని పెళ్ళి చేసుకోను. ఇన్నిసార్లు భోజనాలు పెట్టాలంటే నా కిడ్నీలు అమ్ముకోవాల్సి వస్తుంది నేను. కాబట్టి అండ్ ఇవాళ మా ఇంట్లో అంటే పూర్తిగా పెళ్లి కూతురు మా ఇంటికి వచ్చేస్తుంది అనమాట. అంటే మా అత్త సారా వాళ్ళ ఇంట్లో మంచాలు, బీరువాలు అలాంటివి అన్నీ తీసుకొని మా ఇంటికి వచ్చేస్తుంది. అందుకోసమే పుట్టిగా తీసుకుంటే బాగోదు కదా, అందుకో భోజనాలు పెట్టి వచ్చే చుట్టాలందరికీ మర్యాద చేసి తీసుకుంటే కొంచెం మనకు కూడా పద్ధతిగా ఉంటుంది అనిపించింది. అందుకే ఇవాళంతా భోజనాలు అంట. కాబట్టి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. పొద్దున్నే పులావ్ ఒకటి, చికెన్ అండ్ వైట్ రైస్, సాంబార్, అరటికాయ బజ్జీలు, పన్నీర్ కూర, ఇలా అన్ని రకరకాలు. పొద్దున్న 5ంటికి లేచి ఈ వంటల పనులే సరిపోయాయి అండి. చూస్తూనే ఉన్నారు కదా, పాపం నేను తెచ్చినవి అన్ని అంకులు కోసి కట్ చేసి కూర వండుతున్నారు. అలా అలా జరుగుతున్నాయి అన్నమాట. ఎంత చెప్పాలి, నేను చేసే కష్టం మీకు తెలుసు కదా. ఇక చికెన్ ఫ్రై చేస్తున్నాను కదా, ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అక్కడే కూర్చున్నాను. కానీ చేయి పెడితే 2 పీకుతాం అన్నారు, అందుకోసమే పీకించుకుంటే బాగోదని అక్కడే పక్కన కూర్చున్నాను అంతే. అలా ఒక్కొక్క కూరలు రెడీ అవుతూ ఉన్నాయి. ఈలోపు అందరు రెడీ అవుతూ ఉన్నారు. కరెక్ట్గా 11:30కి చుట్టాలు వస్తామని చెప్పారు. కాబట్టి కొంచెం హడావిడి అయినా కూడా పర్లేదు, బాగానే మేనేజ్ చేసామన్నమాట మేము. పెరుగు చట్నీ మర్చిపోయా. పెరుగు చట్నీ ఇస్ కీ రోల్ అనమాట ఇక్కడ. ఇదే బాగా దగ్గరుండి చేపించాను నేను. అట్లా చాలా చాలా జరుగుతాయి. ఎప్పుడైనా దమ్ పెట్టేవన్నీ లాస్ట్కే స్టార్ట్ చేస్తారనమాట. అట్లనే అయింది ఇది కూడా. నేను అంకుల్ వాళ్ళని అడిగాను అనమాట, అంకుల్ ఇక్కడ మీరు భోజనాలు అన్నీ వండుతున్నారు కదా, మీ ఇంట్లో కూడా మీరే వండుతారా అని. వాళ్ళు నవ్వుకుంటూ సిగ్గుపడుకుంటూ మా ఇంట్లో మేము వండమమ్మా, మీ ఆంటీలు వండుతారు అని చెప్తారు. ఓహో అని అనుకున్నాం. అందరు రెడీ అయిపోయారు, మేము కూడా వెళ్ళి రెడీ అవ్వాలి. సో ఈ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐటమ్స్ అయిపోయాక వెళ్ళి రెడీ అవుదాం. అదేంటో నేను కరెక్ట్గా పోజ్ పెట్టిన టైంకి ఎవరు నా కెమెరా వైపు చూస్తలేదు. అనవసరమైనప్పుడైతే వచ్చి నేను అంటారు, ఏంటి అలా చూస్తున్నారు, పొద్దున ఇంకెలా ఉంటారు, అలానే ఉంటారు. మరి అన్ని పనులు చూసుకోవాలి కదా దగ్గరుండి. యాక్చువల్లీ ఈ వంటలన్నీ నేనే చేస్తానని చెప్పాను. అన్ని సామాన్లు తెచ్చాం వెళ్ళి, నేను, మా తాత, మా మామయ్య, మా అమ్మ, మా అందరూ వెళ్ళి సామాన్లు తెచ్చాం. వంటలు కూడా నేనే చేస్తా అన్నాను. కానీ మా తాత అన్నారు వచ్చిన చుట్టాలను పట్టించుకోవడం మళ్ళీ ఓపిక సరిపోదు, ఇలాంటి మంచిగా మాట్లాడారు. వెరీ ఈజీ యార్ ఈ వంటలన్నీ, ఇలా ఒక చిటికలో చేసేస్తాం మనం, మీకు తెలుసు కదా. అలా అన్ని కూరలు రెడీ అయిపోయాయి. నేను స్నానంకి కూడా వెళ్ళి కాసేపట్లో రెడీ అవుదాం అనుకునే లోపు ఈ ఒక్క వీడియో తీసుకొని పోవని అంకుల్ వాళ్ళు చెప్పారనమాట. అంటే నేను వీడియో తీయడం వాళ్ళకు ఒక ఫన్ లాగా ఉంది అక్కడ. ఇది చూసారు కదా, చందీస్ బ్యాగ్ లాగా. ఈలోపు మా మాయ బుల్లెట్ మీద మా అత్తను తీసుకొని వచ్చాడనమాట. వెనక బండ్లో సామాన్లు కూడా వస్తున్నాయని చెప్పారు. ఈలోపు మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ భోజనాలు స్టార్ట్ చేసేసాము. ఒకళ్ళొకళ్ళందరూ వచ్చి భోజనాలు చేస్తున్నారు. మీకు తెలిసిందేగా, మనకి పని తక్కువ షో తక్కువ పని ఎక్కువ అని. అందుకోసమని దగ్గరుండి ముద్దలు కలిపి తినిపిలేదులే కానీ ప్లేట్లలో వరకు అయితే పెట్టాను అనమాట. ఈ లోపే వెనక బండి కూడా వచ్చేసింది. పెద్ద డబల్ కాట్, బీరవా, కుర్చీలు, బిందెలు, చెంబులు, గిన్నెలు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే గోల్డెన్ అనమాట. చూసారుగా చుట్టాలు ఎంతమంది వచ్చారో. అందరినీ పలకరించి వాళ్ళకి కూల్ డ్రింక్లు ఇచ్చి అన్నీ మర్యాదలు చేశాను. నేను చేశాను అని చెప్తున్నానంటే అందరం కలిసి చేశాము అని అర్థం, ఓకేనా. కొన్ని మాత్రం నేనే చేశా, మిగిలిన అందరూ చేశాను. అలా అందరు భోజనాలన్నీ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళని దగ్గరుండి చూసుకుని పెట్టించి జాగ్రత్తగా మర్యాదలు చేసి పంపించాం. ఎందుకంటే మళ్ళీ మన ఇంటికి రావాలి కదా వీళ్ళందరూ, ఎందుకు వీళ్ళ ఇంటికి వచ్చామో అనుకోకూడదు కదా. కాకపోతే ఆంధ్రాలో పెళ్ళి ఇంత బాగుంటుందని మాకు ఇప్పుడే తెలిసిందనమాట. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.